టాలీవుడ్ స్టార్స్ రెమ్యునరేషన్ తెలిస్తే మీకు మెంటలెక్కాల్సిందే. అత్యధిక రెమ్యునరేషన్ తీసుకునేటువంటి స్టార్ హీరోల్లో ప్రభాస్ ఉంటారని అనుకుంటారు. కానీ ప్రభాస్ కంటే మించిపోయారు మన జూనియర్ ఎన్టీఆర్. సో, జూనియర్ ఎన్టీఆర్‌కి ఇప్పుడు గ్లోబల్ స్టార్‌గా మంచి ఫామ్ వచ్చిన నేపథ్యంలో ఆయన చేస్తున్నటువంటి కమర్షియల్ సినిమాలు కూడా ఒకదానికి మించి ఒకటి ఉంటున్న నేపథ్యంలో, ఆ లైనప్‌ని చూసి ఇప్పుడు రెమ్యునరేషన్ ఆఫర్ చేస్తున్నారట. సో, అందరికంటే తక్కువలో 'మహేష్ బాబు' రాగా, ఆ తర్వాత మరి 'రామ్ చరణ్', తర్వాత 'ప్రభాస్', ఆ తర్వాత 'ఎన్టీఆర్' ఉంటున్నట్టుగా తెలుస్తోంది. ఎన్టీఆర్ ఇప్పుడు ఒక్కొక్క సినిమాకి 70,00,00,000 వరకు రెమ్యునరేషన్ తీసుకుంటున్నట్టుగా సమాచారం. అదే ఒక హాలీవుడ్‌కి సంబంధించిన ప్రాజెక్ట్ అయితే 100,00,00,000 వరకు ఆయన రెమ్యునరేషన్ తీసుకోబోతున్నట్టుగా తెలుస్తోంది. ఇటీవల ఆయన 'హృతిక్ రోషన్‌తో' చేయబోయేటువంటి 'వార్ 2'కి సంబంధించి ఆయన 200,00,00,000 వరకు కోట్ చేస్తున్నట్టుగా సమాచారం. ఈ రేంజ్‌లో రెమ్యునరేషన్ తీసుకున్న ఏకైక తెలుగు సినిమా హీరో అంటే అది ఖచ్చితంగా మన జూనియర్ ఎన్టీఆరే అని చెప్పొచ్చు. కాబట్టి ఇప్పుడు సోషల్ మీడియాలో సైతం ఎంతో వైరల్‌గా మారిపోతోంది. అలాగే అభిమానులు కూడా ఈ విషయంలో ఎలాంటి నిర్ణయం తీసుకుంటారనేది తెలియాలి. ప్రస్తుతం జూనియర్ ఎన్టీఆర్‌కి సంబంధించి అటువైపు నుంచి మరి రెమ్యునరేషన్ విషయంలో అయితే భారీ నిర్ణయాలే జరుగుతోంది. అయితే ఎన్టీఆర్‌నికి స్వయంగా ఆఫర్ చేస్తోంది దర్శక నిర్మాతలే కావడంతో ఏమాత్రం అలక్ష్యం చేయకుండా ముందుకు వెళ్తున్నట్టుగా అయితే సమాచారం. కాబట్టి జూనియర్ ఎన్టీఆర్‌కి పిలిచి మరీ ఇన్ని కోట్లు ఇస్తుంటే ఎవరు మాత్రం కాదంటారు? కాబట్టి టాలీవుడ్‌లోనే మోస్ట్ హైయెస్ట్ పెయిడ్ హెయిర్ లిస్ట్‌లో అయితే మన జూనియర్ ఎన్టీఆర్ నంబర్ 1 ప్లేస్‌లో ఉన్నారని ఎంతో గర్వంగా చెప్పుకుంటున్నారు ఫ్యాన్స్.